నమస్తే అండి. వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ పేరు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన సిగ్గేస్తోంది 12వ భాగం. ఇక ఆ కథలోకి వెళ్ళిపోతే, పాఠశాలలో పిల్లలపై అశ్లీల చిత్రాల చిత్రీకరణ, సరస్వతి ఒడిలో నీలి చిత్రం, నమ్మలేని అరాచకం అంటూ రకరకాల హెడ్డింగ్స్తో వార్తాపత్రికలు దీన్ని ప్రచురించాయి. రాష్ట్రం అంతా సంచలనం సృష్టించిన వార్త అయింది ఇది. లోకల్ టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలకు ఎగబడ్డారు. ధరణి కుటుంబం మీద, ఇంటి మీద జరిగిన దాడిని కూడా పత్రికలు హైలైట్ చేశాయి. పిల్లల కిడ్నాప్ సంగతి మాత్రం బయటికి రాలేదు. విక్రమ్ ఇబ్బందిలో పడతాడని భావించింది ధరణి. వీటి వెనుక ఎవరి హస్తం ఉందని మీరు అనుమానిస్తున్నారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మాత్రం చెప్పింది. ఇప్పటికే చాలామంది పెద్ద మనుషులు బయటపడ్డారు. ఇంకా ముందు ముందు ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. తనకి శుభోదయ స్కూల్కి ఏ సంబంధము లేదని, అది తన భార్య పేరు మీద కట్టించి ఒక సదాశయంతో లీజుకి ఇచ్చానని సాలగ్రామ్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నమ్మిన వాళ్ళు నమ్మారు, రాజకీయ ఆశ్రితులు నమ్మలేదు. యోగిని అరెస్ట్ చేశారు. 2 రోజుల తర్వాత వదిలిపెట్టేశారు. పేపర్లు బయటపెట్టిన ఈ వార్తల పట్ల ధరణికి పెద్ద సంతృప్తి కలగలేదు. ప్రజలు త్వరలో దీన్ని మర్చిపోతారని ఆమెకు తెలుసు. మళ్ళీ ఇదే యోగి వేరే ఇంకో చోట స్కూల్ పెడితే ఎగబడి చేర్పిస్తారని కూడా ఆమె అనుకుంది. అతడికి శిక్ష పడాలి, అదొక్కటే న్యాయం. కేసు కోర్టులో ప్రారంభం కావడానికి మరో 3 నెలలు పడుతుందని లాయర్ విద్యాదేవి చెప్పింది. పూర్తవడానికి ఎంతకాలం పడుతుంది? 2-3 సంవత్సరాలు. ధరణి నిట్టూర్చింది. విద్య అన్నది వాళ్ళు ఈ 3 ఏళ్ళు సుఖంగా ఉండలేరు. నెల నెలా కోర్టుకు రావాలి. డిస్హార్డెన్ అవ్వద్దు, పోరాడుతున్నాం కదా. థ్యాంక్స్ లాయర్ గారు. ఆ మాత్రం సపోర్ట్ ఇచ్చారు, అది చాలు. ధరణి ఫోన్ పెట్టేస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా యోగి ఉన్నాడు. షాక్ తగిలినట్టు ఆమె అడుగు వెనక్కి వేసింది. లోపలికి రావచ్చా? నవ్వుతూ అడిగి ఆమె అనుమతి కోసం ఎదురు చూడకుండానే చొరవగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఏం కావాలి? చాలా కష్టపడి నన్ను ఈ కేసులో ఇరికించావు. అవును, 3 ఏళ్ల పాటు కోర్టు చుట్టూ తిరగాలి, తర్వాత జైల్లో కూర్చోవాలి, కసిగా అంది. మొదటిది తప్పదు, రెండవది జరగదు. మళ్ళీ నవ్వాడు. ఎందుకంటే ఈ కేసు కోర్టులో నిలవదు అని కాస్త న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. పోతే 3 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇప్పట్లో మరో స్కూల్ పెట్టలేను, 3 ఏళ్ల నరకం. అతడి మొహంలో నవ్వు మాయమైంది. కఠినంగా అన్నాడు. దీనికి బదులుగా 3 ఏళ్ల పాటు నిన్ను మానసికంగా నరకయాతన పెడతాను. అసలు రేపే మిమ్మల్ని సమాధి చేయొచ్చు. కానీ నా అనుమానం, నా మీదకు వస్తుంది కేసు నుంచి బయటపడ్డాక దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఎందుకో తెలియదు కానీ ధరణికి భయం వేయలేదు. చావు ధైర్యం అలాంటిది వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత కేసు నుంచి నువ్వు బయటపడ్డాక కదా, చూద్దాం అప్పటికేమవుతుందో. ఏమవుతుందని ధైర్యం? ఎగతాళిగా అన్నాడు. ఆమె సూటిగా అతడి వైపు చూసింది. ఏమవ్వకపోయినా ధైర్యంగానే ఉండాలి యోగి, లేకపోతే నీలాంటి చెదపురుగులు కూడా భయపెట్టడం ప్రారంభిస్తాయి. నా పిల్లల్ని కిడ్నాప్ చేయించినప్పుడు నేను భయపడి ఉంటే ఈ కేసు ఇంతవరకు రాకపోను. అంతవరకు ఎందుకు? ఎలకలకి భయపడే కదా నీ మనిషి మదన్. పిల్లల్ని మీరు ఎక్కడ వరకు, ఎందుకు? ఎలుకలకి భయపడే కదా. ఎక్కడ దాచాడో చెప్పారు. రేపు అతనే అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పొచ్చు అంది. నిజమే అన్నాడు యోగి. ఆ ధైర్యంతో ఈ 3 ఏళ్ళు గడుపుతానంటే నాకు అభ్యంతరం లేదు అంటూ లేచాడు. బయట వరకు వచ్చి మెట్లు దిగుతూ స్వాగతంగా అన్నాడు. నిజమే, దేనికి భయపడకూడదు. ఎలకలకి భయపడి నిజం చెప్పేయబట్టే కదా మదన్ మా చేతుల్లో చచ్చాడు. ఉపసంహారం. పేపర్లో పడిన వార్త నిజంగానే సంచలనం సృష్టించిందని ధరణికి మరుసటి రోజు జరిగిన సంఘటన ద్వారా అర్థమైంది. ఆమెను చూడటానికి యాదగిరి వచ్చాడు. మళ్ళీ స్కూటర్ అడగడానికి వచ్చాడేమో అనుకుని సార్ లేడు అంది ధరణి. నీకోసమే వచ్చాను చెల్లెమ్మ. వీడు అంత ధైర్యంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతూ, నా కోసమా అంది. మీకెంత కష్టం వచ్చిందని మొదట్లోనే నాకెందుకు చెప్పలేదు? అందరినీ ఓ చూపు చూసేవాణ్ణి. అంత కష్టం ఇప్పుడేమీ రాలేదు, అయినా ఆ దారి మాకు ఇష్టం లేదు అంది ధరణి. యాదగిరి ఆ మాటలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా, దీని వెనుకున్నది ఆ మినిస్టర్ సాలగ్రామం చెల్లెమ్మ, చివరికాడ తప్పించుకున్నాడు అన్నాడు. అవును, మాకు తెలుసు, ఏం చేయగలం? యాదగిరి ఏదో అనబోతూ ఉండగా శ్రీధర్ వచ్చాడు. ఏం కావాలి? ఎందుకు వచ్చావు అని అడిగాడు విసుగ్గా. నిన్ను చెల్లమ్మని ఓసారి చూసిపోమ్మని పరమేశం అన్న కబురు చేసిండు. పరమేశం అంటే సాలగ్రామం చేతిలో గత ఎలక్షన్లో ఓడిపోయినవాడు. ధరణికి విషయం కాస్త అర్థమైంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. సాలగ్రామం మీద దండెత్తడానికి ఒక ఆయుధం దొరికింది. దానికి తమ సాయం అడుగుతున్నారు. అంతేకాదు,
కాలనీ వాళ్ళందరూ తనకు సాయం చెయ్యవలసిందిగా కూడా పరమేశం అభ్యర్థించవచ్చు. రాజకీయాల్లో ఈ మామూలే కదా అనుకుంది. కానీ రాజకీయం అంటే అంత మామూలు విషయం కాదు అని యాదగిరి చెప్పిన అసలు విషయం విన్నాక అర్థమైంది. ఈసారి ఎలక్షన్లో నిలబడడానికి చెల్లెమ్మకి టిక్కెట్ ఇప్పిస్తానో రమ్మన్నాడు. అదే మాట్లాడతాడంట. ధరణి గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవడం మొదలుపెట్టింది. సంతోషంతో కాదు, దిగ్భ్రమతో. చిన్న సంఘటన ద్వారా, చవకబారు పాపులారిటీ ద్వారానో రాజకీయాల్లోకి జనం ఎలా వస్తారో అర్థమైంది. ఒక సమస్యను పట్టుకుని జనచైతన్యం అనే ఆయుధంతో పాపులర్ అయ్యి ఆ పునాది ఆధారంగా రాజకీయాల్లో ప్రవేశించి తర్వాత తనే దేశాన్ని మర్చిపోయిన వాళ్ళు ఈ వ్యవస్థలో ఎలా తయారవుతారో కూడా తెలిసింది. ఆవేశంగా ఆమె ఏదో అనబోతూ ఉంటే అనుకోని విధంగా శ్రీధర్ అతడిని మెడపట్టుకుని తోస్తూ, పో బయటికి, పోరా. ఒక 9 ఏళ్ల కూతురుపై అత్యాచారం జరిగి అది నలుగురు నోళ్ళ నానుతోందే అని కుమిలిపోతున్న తల్లిని పట్టుకుని 4000 జనం ముందు ఈ విషయాన్ని మైకులో చెప్పి క్యాష్ చేసుకోమంటావా? కుళ్ళిపోయారా మీరు? అంతేకాదు, మిమ్మల్ని కూడా కుళ్ళిపోమ్మని భ్రమలో పెడుతున్నారు అంటూ బలంగా తోశాడు. యాదగిరి తూలి నిలదొక్కుని, ఆలోచించుకొని కబురు చేయండి, అన్న ఎదురు చూస్తుంటాడు అన్నాడు. వాడు వెళ్ళాక శ్రీధర్ భార్య వైపు తిరిగి, నేనేమైనా తొందరపడ్డానా అన్నాడు. మాట్లాడిందంతా ఓకే, మెడ పట్టుకోకుండా ఉండాల్సింది అంది ధరణి నవ్వుతూ. ఒకప్పుడైతే వాడు తిరగబడేవాడేమో కానీ రాజకీయ రక్తం మంటపట్టినట్టుంది. మీద చెయ్యి వేసినా దులుపుకుని వెళ్ళిపోయాడు. కాబోయే మినిస్టర్ గారిని రాజకీయాల్లో ప్రవేశించకుండా ఆపేశానేమో వెక్కిరించాడు సరదాగా. వాడి మొహం, ఎలక్షన్లో సీటు అని ఆశ పెట్టి నాతో ఆ సాలగ్రామంకి వ్యతిరేకంగా చెప్పించాలని వాళ్ళ ఉద్దేశం. భలే గ్రహించావే, రాజకీయాల్లో బాగా పైకొస్తావు. ఆమె అతని మెడ చుట్టూ చెయ్యి వేసి, నేను కాదు మీరు వస్తారు, అంత పెద్ద గుండా కూడా మీరు తోసేసరికి పడిపోయాడు చూసారా, అంత పెద్ద దాదా అవుతారు మీరు అంది నవ్వుతూ. అతడు ఆమె పెదవుల్ని మూసేశాడు. కోర్టు హాల్ సినిమాల్లో చూపించినట్టుగా విశాలంగా లేదు. చిన్న రూమ్లో జడ్జి ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు. పూజని బోన్లోకి తీసుకెళ్లారు. భయంగా చుట్టూ చూసింది. 9 ఏళ్ల పూజకి తన చుట్టూ ఉన్న బోన్ చూస్తే ఉక్కిరిబిక్కిరిగా పక్షిని పంజరంలో బంధించినట్లుగా అనిపించింది. జడ్జికి పూజ తల పైభాగం మాత్రమే కనిపించింది. ఆయన ప్యూన్ని పిలిపించి ఓ ఎత్తుపీట వేసి పాపని దాని మీద నిలబెట్టవలసిందిగా చెప్పాడు. ఎత్తుపీట వేసి నిలబెట్టగానే పూజకు చాలా భయం వేసింది. కంగారుగా అమ్మా నాన్న కోసం చూసింది. ధరణి కళ్ళకి బద్యశిల మీద నిలబెట్టిన మేకపిల్లలా కనిపించింది కూతురు. గట్టిగా కళ్ళు మూసుకొని భరించే సహనాన్ని, శక్తిని తనకిమ్మని మనసులోనే భగవంతుని ప్రార్థించింది. ధరణి చేతి మీద శ్రీధర్ తన చేతిని వేసి నొక్కాడు. ఇద్దరూ కళ్ళతోటే ఒకళ్ళనొకళ్ళు ధైర్యం చెప్పుకున్నారు. ఏ తల్లిదండ్రులకి రాకూడని పరిస్థితి అది. యోగి వచ్చాడు. ధరణి కళ్ళు తీక్షణంగా మారాయి. తెల్లని బట్టల్లో, నుదుటి కుంకుమతో, పెదవులపైన చిరునవ్వుతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. బహుశా వెనకాల ఉన్న పెద్దవాళ్ల అండ తలుచుకుని కాబోలు అనుకుంది. యోగి తరపు లాయర్గా రామతీర్థం వచ్చాడు. విద్యాదేవి వైపు అదోలా చూశాడు. విద్యాదేవి పట్టించుకున్నట్లుగా లేచి తన వాదన ప్రారంభించింది. పసిపిల్లల్ని ఆరాధిస్తాను, పూజిస్తాను, దైవంతో సమానంగా చూస్తాను అంటూ పత్రికల్లో స్టేట్మెంట్లు ఇస్తూ మేకవన్నె పుల్లిలా ఆ పసివాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న ఈ మదాంధుణ్ణి తీవ్రంగా శిక్షించాలి యువరానర్. రామతీర్థం లేచి అడ్డుపడుతూ, నా క్లయింట్ తప్పు చేశాడని ఇంకా రుజువు కాకుండానే శిక్షల గురించి మాట్లాడటం అనవసరం. అసలు ఆ పిల్ల మీద అత్యాచారం జరిగిందనడానికి ఏమిటి ఆధారం అన్నాడు. ప్రియా అనే పసిపాప మీద అశ్లీల దృశ్యాలు చిత్రీకరించడానికి ఆ పసిదాన్ని అనేక హింసలు పెట్టడం కోసం ఈ బోన్లో నిలబడ్డ చిన్నారి పాప ప్రత్యక్షంగా చూసింది. ఆ పాప చిత్రవద తట్టుకోలేక షాక్తో ప్రాణాలు కోల్పోయింది. అందుకు సాక్ష్యం ఏమిటి? డాక్టర్ రేపు జరిగినట్లుగా ఇచ్చిన సర్టిఫికెట్ ఉందా? లేదు, కానీ ప్రత్యక్ష సాక్షి ఉంది. ప్రత్యక్ష సాక్షి ఈ పసిపిల్ల. ఎవరు చాక్లెట్ ఇస్తే వాళ్ళు చెప్పమన్నట్టుగా చెప్పే వయసులో గల ఈ పాప ప్రత్యక్ష సాక్షా? హేళనగా అన్నాడు. సాక్షే కాదు, ఈ పసిది కూడా బాధితుల్లో ఒకరు. వీళ్ళని ఫోటోలు తీస్తామంటూ స్టూడియోలోకి తీసుకువెళ్ళి ఏ రకంగా హింసించేవాళ్ళో మీకు వివరంగా చెప్తుంది, వినండి. రామతీర్థం వైపు తిరిగి, నేను పూజని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి కోరుతున్నాను అన్నాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు జడ్జి. రామతీర్థం ఓసారి గొంతు సవరించుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ పూజ వైపు వెళ్ళాడు. నల్లని బట్టల్లో తీవ్రంగా చూస్తూ తన వైపు వస్తున్న అతడిని చూడగానే పూజని తను చూసిన కార్టూన్ సినిమాల్లోని విజార్డ్ గుర్తుకొచ్చాడు. భయంతో కాళ్లలోంచి వణుకు మొదలైంది. ఎవరైనా వచ్చి రక్షిస్తే బాగుండు అన్నట్లుగా సహాయం కోసం చుట్టూ చూసింది పూజ.
ధరణి కళ్ళతోటే ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. నీ పేరేమిటి? రామతీర్థం అడిగాడు. పూజ అంది. నీకెన్నేళ్ళు? 9 years. అతను నీకు తెలుసా? యోగి వైపు వేలితో చూపించాడు. పూజ కళ్ళల్లో బెదురు కనిపించింది. తల ఊపింది. కళ్ళలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. నోటితో చెప్పు, ఎవరైనా? రామతీర్థం గొంతు గద్దిస్తున్నట్లుగా ఉంది. విద్య వెంటనే లేచి నిలబడింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పసిపాపతో మాట్లాడే విధానం అది కాదని లాయర్ గారికి తెలిసినట్టు లేదు. రామతీర్థం నిర్లక్ష్యంగా చూశాడు. ఈ వృత్తిలో నాకు 25 ఏళ్ల అనుభవం ఉంది యువర్ ఆనర్. ఎలా ప్రశ్నించాలో నాకు తెలుసు అన్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అన్నాడు జడ్జి. రామతీర్థం విద్య వైపు చూసి నవ్వి, అతని పేరేమిటో చెప్పు అని తొందర పెట్టాడు. సార్, యోగి సార్ అంది పూజ. అతని ప్రియని ఏం చేశాడు? గొంతు పెంచుతూ అడిగాడు. పూజ యోగి వైపు చూస్తూ తడబడింది. యోగి నిశ్శబ్దంగా పూజ వైపే చూడసాగాడు. ప్రియని ఆ పైన పూర్తి చెయ్యలేక తల్లి వైపు చూసింది. చెప్పు, పర్వాలేదు, నిన్నెవరు ఏమీ అనరు అంది విద్య. నేను క్రాస్ చేస్తున్నప్పుడు మధ్యలో రాకూడదని లాయర్ గారికి తెలీదా? రామతీర్థం కోపంగా అబ్జెక్ట్ చేశాడు. యువర్ ఆనర్, క్లయింట్ది చిన్న వయసు, ఈ వాతావరణం చూసి భయపడుతోంది అని విద్య చెప్పబోయింది. అబ్జెక్షన్ సస్టైన్డ్ చెప్పాడు జడ్జి. రామతీర్థం పూజ దగ్గరికి అడుగులేస్తూ, ప్రియని ఎక్కడ పట్టుకున్నాడు? గొంతా, చేతులా, తొడలా, ఇంకా కిందకా? అభినయం చేస్తూ అడిగాడు. అతను అలా మీదకు వస్తూ ఉంటే పూజ ఎవ్వమని అరిచింది. చెప్పు, మీద పడ్డాడా? మాట్లాడు, క్విక్ అని అరిచాడు రామతీర్థం. పూజ భయంతో బిక్క చచ్చిపోయింది. మమ్మీ, మమ్మీ, డాడీ అంటూ ఏడుపు ప్రారంభించింది. ధరణి గబుక్కును లేచి దగ్గరికి పరిగెత్తబోయింది. శ్రీధర్ ఆమె చేతిని నొక్కి పెట్టాడు. పిల్ల భయపడిందండి, ఏడుస్తోంది. తను కూడా ఏడ్చేస్తూ అంది ధరణి. రామతీర్థం జడ్జి వైపు చూస్తూ చెప్పాడు. అసలు ఏమీ జరగలేదు. నా క్లయింట్ నిర్దోషి అని దీనికన్నా రుజువేం కావాలి మిలార్? పెద్దవాళ్ళు నేర్పించిన అబద్ధాలు సైతం తన దైవం లాంటి మాస్టర్ ముఖం చూస్తూ చెప్పలేకపోయింది. ఆ పాప కేవలం నా క్లయింట్ పేరు ప్రతిష్టల మీద బురద జరడానికో లేక మరేదైనా లాభం ఆశించో ఈ పాప తాలూకు వాళ్ళు ఆడుతున్న నాటకం ఇది అన్నాడు. నో, రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో అక్కడ అవినీతికరమైన అసభ్య చిత్రాలని, అది చిన్నపిల్లలతో బ్లూ ఫిల్ములు తీస్తున్నారన్నది నిర్వివాదాంశం. పాప స్వయంగా చూసింది, మా అందరికీ చెప్పింది. కానీ మొదటిసారిగా కోర్టు వాతావరణంలోకి రావడం వల్ల, సార్ అంటే సహజంగా ఉండే భయం వల్ల ఏమీ చెప్పలేకపోతోంది అంది విద్య. రామతీర్థం హేళనగా నవ్వాడు. జడ్జితో సాక్షి ఎందుకు చెప్పలేకపోతోంది అన్నదే కారణమైతే ఇక ఈ కోర్టులు ఎందుకు యువర్ ఆనర్ అన్నాడు. జడ్జి ఏం చెప్తావు అన్నట్లు విద్యాదేవి వైపు చూశాడు. ఆమె నిస్సహాయంగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ధరణి వైపు చూసింది. తాము ఓడిపోతున్నామని, కేవలం ఒకే ఒక్క రోజులో కేసు కొట్టివేయబడుతోందని ధరణికి తెలిసిపోయింది. యోగి ఆమెనే చూస్తున్నాడు. అతడి కళ్ళల్లో నవ్వు కదలాడుతోంది. రామతీర్థ తనేమీ చెప్పవలసింది లేనట్లు పేపర్లు సర్దుకుంటున్నాడు. జడ్జి లాయర్ విద్యాదేవితో, ఇది ప్రైవేట్ కేసా, గవర్నమెంట్ కేసా అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేక తలదించుకుంది. ఇంకెవరో పాప రేప్ కాబట్టి చచ్చిపోయిందన్నారు. ఆ వివరాలు ఉన్నాయా? పోస్ట్ మార్టం చేయించారా? కనీసం కంప్లైంట్ ఇచ్చారా? విసుగ్గా అడిగాడు. కంప్లైంట్ చేయలేదు లాయర్ అంది. మరి ఆ పాప రేప్ కాబడిందని ఎలా అనుకున్నారు? ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పింది. ఆవిడని సాక్షిగా ప్రవేశపెట్టండి. లాయర్ తటపాటాయించింది. ఆవిడ యాక్సిడెంట్లో మరణించింది అంది. ఓహో, అది కూడా లేదన్నమాట. సంఘంలో ఒక గౌరవనీయమైన వ్యక్తిపై అభియోగం చేస్తున్నప్పుడు కనీస సాక్ష్యాధారాలు కూడా ఉండాలన్న విషయం మీకు తెలీదా? మరో పాప తల్లి దొంగతనంగా స్కూల్ ఆవరణలో ప్రవేశించి అక్కడ కెమెరాలని, కార్యకలాపాలని చూసిందన్నారు. అప్పుడు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ కార్యకలాపాల్లో పాల్గొన్న పిల్లలెవరు? వాళ్ళని సాక్షులుగా ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? జడ్జి కఠినంగా అడిగాడు. కోర్టులో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది. విలేకరులు రాసుకుంటున్నారు. అంతకుముందు ప్రచురించిన వార్త ఎంత సంచలనం రేకెత్తించిందో ఈ కోర్టు ప్రహసనం కూడా అంత ఆసక్తికరంగా ఉంది. అది చాలు వాళ్ళకి. ఇన్స్పెక్టర్ మొహం ఆవేశంతోనూ నిస్సహాయతతోనూ ఎర్రబడింది. జడ్జి అన్నాడు, ముద్దాయిపై అభియోగాలు నిజమైతే అది చాలా దారుణమైన రాక్షసత్వంతో కూడిన చర్య. కానీ కోర్టులున్నది తమ అభిప్రాయాలు చెప్పడానికి కాదు. కనబడుతున్న సత్యాల ఆధారంగా ధరణి అనే వాది అభియోగం కేవలం ఆమె ఊహల ప్రతిపాదికపై ఆధారపడి ఉన్నది అని భావిస్తున్నాను. కానీ పూజ, ఆ 9 ఏళ్ల పిల్ల ఏమీ చెప్పలేకపోతోంది కదా.
పోనీ ఆ పాపతో పాటు ఈ చర్యలకి గురైన వాళ్ళు ఇంకా చాలామంది ఉండి ఉండాలి. వాళ్ళని కూడా సాక్షులుగా మీరు ప్రవేశపెట్టలేకపోతున్నారు. గౌరవనీయులైన వాళ్ళ తల్లిదండ్రులు దీనికి ఇష్టపడటం లేదని మీ వాదన. దీనికి నేనేం చేయగలను? రామతీర్థ లేచి, ఏ సాక్ష్యాధారము లేకుండా సమాజంలో మంచి స్థానంలో ఉన్న నా క్లయింట్ యోగిని కోర్టుకి ఈడ్చినందుకు ధరణి ఆమె భర్త శ్రీధర్లపై పరువు నష్టం దావా వేయబోతున్నామని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాము అన్నాడు. కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను అన్నాడు జడ్జి. అందరూ లేచారు. ఫైనల్ ఆర్డర్ కోసమే మరుసటి రోజుకి కేసు వాయిదా పడిందని, తాము ఓడిపోయామని ధరణికి తెలిసిపోయింది. కోర్టు ఆవరణలో చెట్టు క్రింద దంపతులు నిలబడి ఉన్నారు. పూజ, అభి తల్లిదండ్రుల చేతులు పట్టుకొని బిక్కమొహంతో చూస్తున్నారు. కోర్టులోంచి బయటికి వస్తున్న జనం ఆ కుటుంబాన్ని, పూజని ఆసక్తిగా చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అప్పటి వరకు యోగి మీద ఉన్న కోపం అంతా అతడి పట్ల సానుభూతిగా మారినట్లు అనిపించింది. కేవలం కాలనీ సభ్యులు మాత్రమే ఆవేశంగా ఉన్నారు. లాయర్ విద్య ధరణి దగ్గరికి వచ్చింది. ఆమె మొహం లానమై ఉంది. ఐఎమ్ సారీ అంది. మీరు ఈ సాయంత్రం నాకు ఈ కోర్టు హాల్ ఇప్పించగలరా? ధరణి అడిగింది. ఒక్క క్షణం పాటు విద్య ఆమె ఏం అడుగుతుందో అర్థం కాలేదు. ఏమిటి అంది. ధరణి తిరిగి అదే చెప్పింది. ఎందుకు ప్రశ్నించింది విద్య. చెప్తాను అంది ధరణి. 4-5 గంటల పాటు కావాలి అంటూ వివరించింది. అంతా విని విద్య స్తబ్దురాలైంది. మై గాడ్ అంది చివరికి. శ్రీధర్ కూడా ఆశ్చర్యంగా భార్య చెప్పేది విన్నాడు. విద్య సాలోచనగా, ఒక కోర్టు హాల్ని ఈ విధంగా వాడుకోవటం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. కానీ డబ్బు సాధించలేనిది ఏముంటుంది, ప్రయత్నిద్దాం అంది. జాన్ అబ్రహం నల్లకోటలో గంభీరంగా ఉన్నాడు. మేజిస్ట్రేట్ స్థానంలో శ్రీధర్ కూర్చుని ఉన్నాడు. మిగతా లాయర్లలా సలీం, సుబ్బారావు, మిగతా వారందరూ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. బోన్లో పూజ భయంగా నిలబడి ఉంది. ఏమీ అర్థం కాక అందరినీ బెదురుచూపులు చూస్తోంది. చెప్పు, ఏం జరిగింది? పూజ మాట్లాడలేదు. జాన్ అబ్రహం మరింత వికృతంగా మొహం పెట్టి భయంకరంగా అరిచాడు. చెప్పో, నీకేం జరిగింది? కోర్టు గది అతడి కంఠానికి దద్దరిల్లింది. పూజ ఏడవటం ప్రారంభించింది. అప్పుడు ఆ పాప వెనగ్గా నిలబడ్డ ఆ పాప తల్లి చెప్పటం ప్రారంభించింది. నరాల్లోకి, అణువులోకి ధైర్యాన్ని ఇంజెక్ట్ చేయటం కోసం కొనసాగించింది. పర్వాలేదమ్మా, జరిగింది చెప్పు. నిన్ను భయపెట్టడానికి ఆయన అలా అరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. నువ్వే అబద్ధం చెప్పడం లేదుగా, ఉన్నదున్నట్లుగా చెప్పు. పూజ తల్లి కళ్ళల్లోకి దైన్యంగా చూసింది. ధరణి కళ్ళు అదోలాంటి వింత కాంతితో ప్రకాశిస్తున్నాయి. చూపు వంతెన మీద కంటి నుంచి ఈ కంటికి ధైర్యం కదులుతోంది. 2 గంటల తర్వాత పూజ అన్నది. ఇక నాకు భయం లేదు, జరిగింది జరిగినట్లు చెప్పగలను. మళ్ళీ ఒకసారి నా సాక్షిని ఎగ్జామిన్ చేయటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అంది విద్య. అబ్జెక్షన్ అన్నాడు రామతీర్థ. ఆఖరి అవకాశం అడగటంలో తప్పేముంది అంది విద్య. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మెజిస్ట్రేట్ అనుమతి ఇవ్వగానే పూజ బోన్లోకి వచ్చింది. అందరికీ కనబడడానికి వీలుగా చిన్న బల్ల వేశాడు కోర్టు క్లర్కు. పూజ అదెక్కి నిలబడింది. ఎత్తు మీద నిలబడి ఉండడం వలన అందరూ క్రిందగా ఉన్నట్టు కనబడి అదోలాంటి ధైర్యం వస్తోంది. విద్య అడగటం పూర్తయ్యాక రామతీర్థ క్రాస్ ఎగ్జామిన్ ప్రారంభించాడు. క్రూరంగా అడిగాడు. పూజ నదురు బెదురు లేకుండా చెప్పసాగింది. వింటున్న జడ్జి కూడా సిగ్గుతో తలవంచుకునేలా చెప్పింది. రామతీర్థ ఎన్నో తిరకాసు ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలతో బోల్తా కొట్టించడానికి ప్రయత్నించాడు. భయపెట్టాడు, బెదిరించాడు. ప్రశ్నల్ని తిప్పి తిప్పి అడిగాడు, అరిచాడు, హుంకరించాడు. పూజ మనోనేత్రం మీద అదే దృశ్యం. చెవుల్లో అవే అమ్మ మాటలు. జరిగింది జరిగినట్టు చెప్పు, నువ్వే అబద్ధం ఆడటం లేదుగా చెప్పసాగింది. నన్ను కూడా పట్టుకున్నాడు. దగ్గరగా వచ్చి వంగి నిలబడమన్నాడు. ఫ్రాక్ తల మీద నుంచి లాగేశాడు. ఆ తర్వాత రెట్టించాడు లాయర్. అడ్డుపడకండి, పాపం చెప్పనీయండి అన్నాడు జడ్జి. పూజ మౌనంగా నిలబడింది. ధరణి టెన్షన్తో భర్త చేతిని గట్టిగా పట్టుకుంది. కోర్టంతా నిశ్శబ్దంగా ఉంది. పూజ చెప్పింది. మరి నువ్వేం చెయ్యలేదా? వద్దనలేదా? కేకలు పెట్టలేదా? నీకు ఇష్టమేనా? ఇష్టం లేదు. ఒకటి చేద్దామనుకున్నాను, అప్పుడు భయం వేసింది, కాబట్టి చెయ్యలేదు. చెయ్యమంటే చేసి ఇప్పుడు చూపిస్తాను. చూపించు అన్నాడు రామతీర్థ. పూజ తను నిలబడి ఉన్న బల్ల మీద నుంచి బోను పైగా ఎగిరి రామతీర్థం ముందుకు దూకి, ఇలా తందాం అనుకున్నాను అంటూ ఆ లాయర్ 2 కాళ్ల మధ్య బలంగా తన్నింది. రామతీర్థ అమ్మా అంటూ అరిచి కాళ్ల మధ్య పట్టుకొని ముందుకు తూలి పడిపోయాడు. ధరణి బిత్తరపోయింది. ఊహించని ఈ సంఘటనతో అందరూ నిర్వీణ్యులయ్యారు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ చివరి వరుస ప్రేక్షకుల్లో కూర్చున్న చిన్న పాప నెమ్మదిగా చప్పట్లు కొట్టింది. దానికి ఇంకెవరో జత కలిపారు. హాల్ అంతా చప్పట్లతో ప్రతిధ్వనించసాగింది.
యుగ యుగాలుగా తరతరాలుగా నారీలోకానికి జరుగుతున్న అన్యాయానికి ఆ చప్పట్లు నిరసనగా హోరెత్తాయి. నారి అంటే స్త్రీ, నారి నా ప్లస్ అరి అంటే శత్రువులు లేనిది. భగవంతుడు ఏ సదుద్దేశంతో స్త్రీకి ఆ పేరు పెట్టాడో కానీ పుట్టినప్పటి నుంచి అందరూ శత్రువులే. ఎదిగి ఎదగని లేతప్రాయంలో సైతం ఏదో ఒక వంకతో ఒంపు సంపుల్ని తమకంతో తడిమే ఉపాధ్యాయులు కొందరు, డాక్టర్లు, బస్ కండక్టర్లు, ఆఫీస్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే బాస్లు, తల్లిదండ్రులు, భర్తలు అన్యాయం చేసే అందరి చర్యలను ప్రతిఘటిస్తున్నట్లు ఆ చప్పట్లు కొనసాగుతూ ఉండగా పూజ వెళ్ళి తల్లి ఒడిలో మొహం దాచుకుంది. సిగ్గేస్తున్నట్టు కాదు, ఇక్క చెప్పవలసినది ఏమీ లేనట్టుగా, ఫైనల్ నిర్ణయం మీదే అన్నట్లుగా. ఆ కలకలం మధ్య నుంచి రాజేష్ లేచాడు. స్వీటీ లేచింది. మేము సాక్ష్యం చెప్తాం. విచలితుడైన విశ్వనాథం వెంటనే తేరుకుని అంగీకారంగా తలూపాడు. నేను రాజేష్ ముద్దు పెట్టుకుంటూ ఉండగా యోగి సార్ చూశాడు. నన్ను ఒంటరిగా పిలిచి పెద్దలకు చెప్తానన్నాడు. భయపడిపోయాను. నా బట్టలు తీసేసి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకోసాగాడు. బాగుందనిపించి నేను వద్దనలేదు. ఫోటోలు తీశాడు, వీడియోలు చూపించాడు. ప్రియని మదన్ కూడా అలాగే చేశాడు. కానీ ప్రియ భయపడి జ్వరంతో చచ్చిపోయింది అంది స్వీటీ అమాయకంగా. అంత చిన్నపిల్లలు ఆ మాటలు చెప్తూ ఉంటే ప్రేక్షకుల్లో ఒకరిద్దరు స్త్రీలు కళ్ళు తుడుచుకున్నారు. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు? రామతీర్థ ప్రశ్నించాడు. ఎలా చెప్తుంది? జడ్జి కల్పించుకున్నాడు. భయం వల్ల సిగ్గు వల్ల చెప్పలేదనుకుందాం. మీ కూతురు చెప్తానంటే ఒప్పుకుంటారా? మీరు ఏమైనా ప్రశ్నించదలుచుకుంటే చట్టపరంగా అడగండి కఠినంగా అన్నాడు. రామతీర్థ మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. చరిత్రాత్మకమైన జడ్జిమెంట్ అది. ఈ కేసు అమెరికాలో రానందుకు నేను విచారిస్తున్నాను. 1000 సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్ష వేయవలసినంత ఘోరమైన నేరం ఇది. ఒక మైనర్ బాలికని ఆమె అనుమతితో కలిసినా అది రేప్ క్రిందే వస్తుంది. జడ్జిమెంట్ కొనసాగింది. పక్కింటి అంకుల్ లిఫ్ట్ ఇచ్చిన, స్కూల్లో సార్ దగ్గరికి పిలిచిన అనుమానంగా చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి భయంకరమైన స్థితిలో నిశ్చింతగా స్కూళ్ళకి, కాలేజీలకి ఎలా పంపాలి? ఎన్ని తోడేళ్ల నుండి కాపాడుకోవాలి? ఓ ఆడదానికి పుట్టి మరో ఆడదానికి తాళి కట్టి ఇంకో ఆడపిల్లకి జన్మనిచ్చే ఈ మగవాడు మరో ఆడపిల్ల శరీరంతో ఆటలాడాలని ఎలా అనుకోగలుగుతున్నాడు? ఆ చిన్నారి మాంసంతో వ్యాపారం చెయ్యాలని, ఆ పిల్ల ఎదిగి ఎదగని శరీరాల్ని కెమెరాతో బంధించి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మకం సాగించాలని ఎందుకు అనుకుంటున్నాడు? జడ్జి ఆవేశంగా చదివాడు. ఇటువంటి నీచుల్ని భరిస్తున్నందుకు ఈ ధరిత్రి ఎంత పశ్చాత్తాపడుతోందో తెలియదు, కానీ స్త్రీని పూజించు అని చెప్పే మన సంస్కృతిలో పెరిగిన నాకు మాత్రం ఇదంతా చూశాక సిగ్గేస్తోంది. ఎంతో ఆర్ద్రంగా చదువుతున్న జడ్జిమెంట్ వింటూ ఉంటే ధరణి గుండెని ఎవరో నొక్కి పట్టేస్తున్న భావన కలిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి శిక్ష పడేలా, అది ప్రతి వారికి తెలిసేలా చేయాలి. విజృంభిస్తున్న దానవత్వాన్ని అణిచి మానవత్వానికి చేయూతనివ్వాలి. స్త్రీ తన జన్మ చూసుకొని సిగ్గుపడే పరిస్థితి ఈ శతాబ్దిలోనే అంతం కావాలి. దీనికి న్యాయ వ్యవస్థ కూడా దోహదం చెయ్యాలి. విద్య చూపులు రామతీర్థం చూపులతో కలుసుకున్నాయి. అతని తల వాలిపోయింది. జడ్జి తన జడ్జిమెంట్ చదివి వినిపిస్తున్నాడు. బాలికపై అత్యాచారం చేసిన యోగిని నిందితుడిగా పరిగణించడమైనది. చట్టరీత్యా నిషేధమైనవి నేరాన్ని చేయటమే కాకుండా తను ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తన అండల్లో ఉంటున్నటువంటి పసిపిల్లలపై అత్యాచారాలు జరిపినందుకు అతన్ని వరుసగా ఐపీసీ 372, 373, 376, 292, 293 సెక్షన్ల ప్రకారం నేరస్తుడిగా నిర్ధారిస్తూ శిక్షలు విధించడమైనది. మొదటి నేరానికి 10 సంవత్సరాలు, తర్వాత నేరానికి 5 సంవత్సరాలు, తర్వాత దానికి 2 సంవత్సరాలు, ఆ తర్వాత 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇటువంటి సంఘ విద్రోహ సమాజంలో స్వేచ్ఛగా సంచరించడానికి అనర్హుడిగా కోర్టు భావిస్తోంది. శిక్షలు ఏకకాలంలో కాకుండా ఒకదాని తర్వాత ఒకటి అమలులోకి వస్తాయి. ఎబెట్మెంట్ కూడా యాక్చువల్ క్రైమ్తో సమానమే. కాబట్టి ఈ కేసుతో సంబంధం ఉన్న సుబోధియా స్కూల్ యజమానులు లక్ష్మీదేవి, ఆవిడ భర్త, సాలగ్రామం ముద్దాయిపై దాడి జరిపిన నిరంజన్, సహకరించిన ఏడుకొండలు స్కూల్ సిబ్బంది అందరినీ నిందితులుగా పరిగణిస్తూ ఐపీసీ సెక్షన్ 368 ప్రకారం వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. శ్రీధర్ కళ్ళు కన్నీళ్లతో మసలై, ధరణి ఈ సమాజంలోని స్త్రీకి ప్రతినిధిగా, ఒక మాతృహృదయ ఘోషకి ప్రతిరూపంగా తరతరాలుగా భరించడమే అలవాటైపోయిన ఈ ధరణికి మరో రూపంగా అతడికి కనబడింది.
తనకు చేతనైన పరిధిలో అన్యాయాన్ని ప్రతిఘటించాలన్న ఆనందంతో చిన్నారి పూజ కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. ధరణి పూజని ఎత్తుకుని బయటికి నడిచింది. అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ విషయం విని ఆమెను చుట్టుముట్టి అభినందించారు. ధరణి నిర్లిప్తంగా చెప్పింది, ఇది ఓ విజయంగా నేను భావించడం లేదు. ఇక ముందు ఓ ఉద్యమంలో ఇటువంటి సంఘటనలను ఎదిరించి ఇలా ఈ పరిస్థితి రాకుండా చూద్దాం. తను స్త్రీగా పుట్టినందుకు ఆడపిల్ల గర్వపడేటట్లు చేద్దాం. అప్పుడు జరుపుకుందాం ఉత్సవాలు, సంబరాలు. ఆ మరుసటి రోజు పేపర్లన్నీ సంచలనాత్మకమైన తీర్పుని, కోర్టులో జరిగిన సంఘటనని చిలువలు పలువలుగా చిత్రీకరించి అమ్మకాలు పెంచుకున్నాయి. ఒక్క పత్రిక ఎడిటర్ మాత్రం తన సంపాదకీయంతో ఒక సూచన చేశాడు. ప్రతి రచనకి ముందో ఆప్తవాక్యం, చివరిలో ఒక ఎపిలోగ్ ఉన్నట్టు ఆ సంపాదకీయం ఈ కథకి నీతి మాటగా నిలిచింది. తమ తమ పనుల్లో మునిగిపోయి అదే జీవితం అనుకోకుండా తల్లిదండ్రులందరూ పిల్లలతో కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలి. సిగ్గుతోనో భయంతోనో వాళ్ళు చెప్పలేనివి తెలుసుకోవాలి. వారానికి ఒక్కరోజన్నా వాళ్లతో గడపాలి. ఇది బాధ్యత. కమ్యూనికేషన్ని పెంచుకోవాలి. ఈ కథకి చివరి మాట రచయిత గారు రాశారండి. అది కూడా మనం కథలో చదువుకుందాం. అనైతికం తరువాత రాస్తున్న నవల ఇది. స్త్రీ భర్త చేత ఏ విధంగా నాజుగ్గా వేధింపబడగలదో ఆ నవల కథాంశం దాంపత్యం కన్నా మంచి జీవన విధానం లేదని ఆ రచనలో చెప్పడానికి ప్రయత్నించాను. అయితే అటువంటి దాంపత్యంలో పురుషాధిక్యత భరించగలిగే దానికన్నా ఎక్కువ అయితే స్త్రీ ఏం చేయాలో చేయగలదో సూచించడం జరిగింది. కొంతమంది స్త్రీవాదులకి నేను చెప్పదలుచుకున్నది అర్థం కాకపోవటం విచారకరం. స్త్రీవాదమైనా ఏ వాదమైనా రచయితల నినాదం ఒకటే, వ్యక్తిత్వం పెంచుకుంటే సాధారణ సమస్యలు దరిచేరవు. అది పెంచుకోవాలంటే నిరంతరం కృషి, సాధన, తన మీద తనకి నమ్మకం ఉండాలి. ఈ 3 గుణాలు ఉన్న వ్యక్తి ఏ రకమైన పరిస్థితుల్లోనైనా ఆనందంగానే బ్రతుకుతుంది. అవి లేకపోయేసరికి తన వేదనకి రకరకాల వాదనలు ఏర్పరచుకుని వాపోతుంది. సమాజం మీదకి తప్పు నెట్టేస్తుంది. ఇది అనైతికం నవలలో రాసింది. ఆ తర్వాత 6 నెలలకి టీవీలో 2-3 ఆంగ్ల చిత్రాలు చూడటం తటస్థించింది. నేను పైన వెలుబుచ్చిన అభిప్రాయం కన్నా ఆ సమస్యల యొక్క తీవ్రత ఆక్టోపస్లా మరింత విస్తరించి ఉన్నదన్న విషయాన్ని ఆ దర్శకులు హృదయంగా చిత్రీకరించారు. ఒక బాలిక, అమ్మాయి, ఉద్యోగిని, గృహిణి ఎవరైనా సరే, ఎంత కృషి, సాధన, నమ్మకం ఉన్నదైనా సరే పురుషుడి ద్వారా వేర్వేరు కోణాల్లో హింసించబడుతున్నారు అన్న విషయాన్ని ఆ చిత్రాల్లో వాళ్ళు ఒళ్ళు జలధరించేలా చూపించారు. ఆ కోణమే లైంగిక వేధింపు. అనైతికంలో ఈ కోణాన్ని అస్సలు స్పృశించలేదు. ఆ నవలంతా కేవలం భార్యాభర్తల మధ్య విభేదము, అక్రమ సంబంధము ద్వారా ఆ లోటు పోడ్చగలమనే అనాలోచిత నిర్ణయములకు సంబంధించిన కథ. అనైతికంలో వదిలేసిన పాయింట్ మరొకటి నవల ద్వారా రాయాలనిపించింది. అదే ఈ సిగ్గేస్తోంది. ఈ రచన కోసం వివరాలు సేకరించడం ప్రారంభించాక అప్పటి వరకు నాకు తెలియని ఎన్నో గణాంక సత్యాలు తెలిసాయి. మానభంగాలు, వరకట్న హత్యలు, వివాహ సంబంధమైన మిగతా వేధింపులకి అరికట్ట వేయడానికి ప్రభుత్వం CAW క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ అనే సంస్థను నెలకొల్పింది. అయితే లైంగిక వేధింపులు ఈ పరిధిలోకి రావు. లైంగిక వేధింపులకి గురైన స్త్రీ కేవలం పోలీస్ స్టేషన్లో మాత్రమే రిపోర్టు చేయవలసి ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా తక్కువ మంది స్త్రీలు మాత్రమే ఈ రకమైన కేసుల్లో చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. పైగా ఈ రకమైన కేసుల్లో రుజువులు ఏమీ ఉండవు కాబట్టి దోషులను నిర్ణయించడం చాలా కష్టమవుతుంది. పంజాబ్ మాజీ పోలీస్ అధికారి KPS గిల్ అసభ్య ప్రవర్తనపై IAS అధికారిని రూపన్ బజాజ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టుల్లో పోరాడుతున్న విషయం మనకి విదితమే. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్కి వ్యతిరేకంగా కూడా ఒక కేసు నడుస్తోంది. అయితే ఈ సందర్భాల్లో ముందే చెప్పినట్టు నేర నిరూపణ కష్టం. గిల్ కేసులో ఆ రోజు అంటే 7/1/1998 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గమ్మత్తుగా ఉంది. రూపన్ బజాజ్ అనే IAS అధికారిని పిరుదులు చేర్చినందుకు గిల్కి వేసిన గత శిక్ష, జైలు శిక్ష రద్దు చేస్తూ 2 లక్షల జరిమానా విధించింది. తాగిన మైకంలో ఈ తప్పు చేశాడు కాబట్టి క్లబ్లోనూ పబ్లిక్ స్థలాల్లోనూ తాగకూడదని హెచ్చరించింది. అంటే 2 లక్షల రూపాయల ఖరీదు చెల్లించే తాహత ఉంటే తాగి పక్కనున్న స్త్రీ పిరుదులు చేర్చే హక్కు మగవాడికి ఉందన్నమాట. భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో దాదాపు 9 కోట్ల మంది ఉద్యోగినులున్నారని అంచనా. ఒక సర్వే ప్రకారం దాదాపు 80% మంది వీరిలో వేధింపులకి గురవుతున్నారని తేలింది. పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగినుల పట్ల ఈ వేధింపు ఎక్కువగా ఉన్నదని పరిశీలనలో బయటపడింది. కాలేజీల్లో, ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీల్లో దాదాపు 50% విద్యార్థినులు తమ ఉపాధ్యాయుల్ని, సహోద్యాయుల్ని వేధింపులకి గురి అవుతున్నారని ఈ సర్వే తెలిపింది.
ఇదంతా ఒకవైపు నాణం, మరోవైపు మరింత దారుణ పరిస్థితి ఉంది. తాము వేధింపుకి గురి అవుతున్నామని కూడా తెలియని అమాయకమైన చిన్నపిల్లల్ని లాలించే మాస్టర్లు వీరి గురించి టీవీ సీరియల్ ఆనందో బ్రహ్మలో కొంతవరకు చిత్రీకరించారు. సాంఘిక నియమాల పట్ల భయం, ఆర్థిక అభద్రత, చట్టంపై అనుమానం మొదలైన కారణాల దృష్ట్యా చాలామంది స్త్రీలు కోర్టుల్ని ఆశ్రయించలేకపోతున్నారు. పురుషుడు తన ఆధిక్యత నిరూపించుకోవటానికో, తన జంతు మనస్తత్వపు బలహీనతల్లో స్త్రీ యొక్క నిస్సహాయతను క్యాష్ చేసుకుని తన సాడిజాన్ని సంతృప్తిపరుచుకుంటున్నాడు. సిటీ బస్సుల్లో ఈ స్థితిని గమనించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవలే సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపులకి నిషేధిస్తూ ప్రభుత్వాలకి మార్గదర్శక సూత్రాల్ని నిర్దేశించింది. ఇదొక శుభపరిణామం. భారత ప్రభుత్వం ఈ విషయంలో పటిష్టమైన చట్టాన్ని రూపొందించే వరకు ఈ సూత్రాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది. స్త్రీని అనవసరంగా తాకటం, తన కోరిక తీర్చమని వ్యాన్యాపదేశంగా ఒత్తిడి చేయటం, లైంగికపరమైన ద్వంద్వార్థపు మాట ద్వారా ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేయటం, అశ్లీల చిత్రాలు చూపించి ఆకర్షించే ప్రయత్నం చేయటం, ప్రలోభ పెట్టడం, బెదిరించటం, ట్రాన్స్ఫర్, ప్రమోషన్ లాంటి ఆశలు చూపెట్టడం మొదలైనవన్నీ వేధింపుల కేటగిరీలోకి వస్తాయని సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. ఆచరణలో ఇవి స్త్రీలకి ఎంత తోడ్పడతాయన్నది కాలమే చెప్పాలి. బస్సుల్లో స్త్రీలను వేధించే పోకిరీలను పట్టుకోవటానికి లేడీ కానిస్టేబుల్స్ని మఫ్టీలో ఉపయోగించే ప్రక్రియ కొంతకాలం సాగిపోయింది. మినిస్టర్లకి, రాజకీయ నాయకులకి రక్షణ కల్పించడానికే మన పోలీస్ ఫోర్సు సరిపోవటం లేదు. ఇక స్త్రీలని ఎక్కడ రక్షిస్తుంది? పోతే ఈ నవలలో చివరి క్లైమాక్స్ యథార్థంగా జరిగింది. అమెరికాలో చిన్నపిల్లల్ని వేధించే ఒక మానసిక రోగికి ఇతడు ఒక చర్చిలో పూజారి. న్యాయస్థానం 156 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నవలకి అది కూడా ఒక స్ఫూర్తి. దీనిపై మీ అభిప్రాయాలు తెలుపుతారు కదూ. ఇట్లు మీ యండమూరి వీరేంద్రనాథ్. విన్నారు కదండి. అయితే మన అభిప్రాయంగా నేను నా అభిప్రాయాన్ని కూడా జోడించదలుచుకున్నాను. దయచేసి క్షమించాలి. బస్సుల్లో స్త్రీలకి కేటాయించిన సీట్లలో వాడినే కూర్చోవలసిందిగా బోర్డులు పెడతారు కదా. స్త్రీలని దయచేసి వేధించవద్దు అని బోర్డులు పెడితే బాగుంటుంది కదా. ఏమంటారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇకపోతే ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.